బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్ 1 ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో యాదాద్రి పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ మంటలను అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. బాయిలర్లో ఆయిల్ లీక్ కావడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ట్రయల్ రన్లోనే ఈ ప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ మొత్తం 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన పవర్ ప్లాంట్ ఇది. ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా యూనిట్ 1లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? గుడ్ మార్నింగ్ రోహిత్. మొత్తం కూడా నల్గొండ జిల్లా ఏదైతే తామరచెల్ల మండలం నిన్న యాదాద్రి థర్మల్ పాయింట్ లో రాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే బాయిలర్ 1 యూనిట్ 1 లో సంబంధించిన వచ్చే నెలలో కూడా దానికి సంబంధించిన ఓపెనింగ్ ఉన్నది. దాని క్రమంలో ఈ రాత్రి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా వెల్డింగ్ చేస్తున్న క్రమంలో కూడా ఏదైతే ఆయిల్ లీకేజ్ అయింది. ఆయిల్ లీకేజ్ అయిన తర్వాత కూడా మొత్తం కూడా ఒక్కసారిగా ఆయిల్ లీక్ కావడం, ఈ విధంగా వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఆ వెల్డింగ్ కు సంబంధించిన నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో అవి దీని మీద ఆయిల్ మీద పడడంతో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు పరిస్థితి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఉటన సిబ్బంది కూడా అంటే పక్కన ఉన్నటువంటి ఫైర్ సంబంధించి దాంతో కూడా మొత్తం కూడా మంటలు ఆర్పివేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా ఎక్కువ మంది సిబ్బంది కూడా అందులో లేరు. కొంతమంది వెల్డింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ అక్కడ జరిగిన ప్రమాదంపై ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం కూడా దానికి సంబంధించిన అక్కడ ఇనుప సామాగ్రి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఏమీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తం కూడా ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది వెల్డింగ్ చేసే క్రమంలోనే కూడా అయితే ఆయిల్ కు సంబంధించిన లీక్ అవడం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నామని చెప్తున్నారు. మొత్తం కూడా గతంలో కూడా చిన్న చిన్న ఘటన కూడా జరిగినట్టు పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ముఖ్యంగా కూడా రాత్రి జరిగిన ఆ ప్రమాదంలో కూడా ఎవరైనా కార్మికులు ఎక్కువగా ఉంటే మాత్రము ఆ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అంటే దీనివల్ల నష్టం ఏమేమి ఉండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నాడు పరిస్థితి. అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేని పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందించలేదు. ఓన్లీ అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని మాట్లాడినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది మాత్రము పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగలేదు, కాకపోతే ఒక 5-10 లక్షల వరకు ఏమైనా మామూలుగా అంటే అక్కడ ఉన్న స్టార్టర్స్ కానీ ఆయిల్స్ కానీ అవి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం కూడా అధికారులు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ అచ్యుత్, యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా యూనిట్ 1లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆయిల్ లీక్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఈ మంటలు చెలరగిన దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కసారిగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నప్పుడు మంటలు చెలరగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. నష్టం మాత్రం వాటిల్లింది, కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించినట్టుగా తెలుస్తోంది. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.